హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. సో ఆ రోజు కోసం సింపుల్ అండ్ టేస్టీగా కొన్ని నైవేద్యాలు చూపించబోతున్నామండి. ముందుగా క్షీరాన్నం ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ రైస్, 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలండి. తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలా మనం ఒక ఫ్యూ ఐటమ్స్ చూపిస్తామండి. స్వీట్లో ఒక 2-3 రకాలు, హాట్లో పప్పు, అన్నం, కూర, ఇలా చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో అట్లీస్ట్ 2-3 రెసిపీస్ అన్నా. సో ఇప్పుడు ఇందులోకి మనం పటికి బెల్లం పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. సో మీరు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ వీడియో నుంచి మీకు నచ్చితే అట్లీస్ట్ ఒక స్వీట్, ఒక హాట్ రెసిపీ అన్న ట్రై చేయండి. ఒక పాయసం రెసిపీ, క్షీరాన్నం రెసిపీ, పూర్ణం బూర్లు, ఏదో ఒకటి. సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపల మనం కట్ పొంగల్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ పులిహోర కోసం అని చెప్పి రైస్ని మనం కుక్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని పెట్టుకున్నాం ముందుగానే. సో అది కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇలా కట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ రెసిపీ కోసం ముందుగానే ఒక గిన్నెలో పెసరపప్పుని యాడ్ చేసుకొని బాయిల్ అవనిస్తున్నాము. అది ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని రెడీగా పెట్టుకుందామండి. సో ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకునే లోపల ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం గీ, మిరియాలు అండ్ జీరా యాడ్ చేసుకుంటున్నాము. ఇవి యాడ్ చేసుకొని వేగుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం. తుంపామండి, ఎండుమిరపకాయల తుంపిని యాడ్ చేసుకొని కొంచెం సేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇది ఇలా తీసుకునే లోపల ఏమైందంటే మన పెసరపప్పు కూడా కుక్ అయిపోయింది. వాటర్ ఏమో లైట్గా ఉంటే దాన్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని తర్వాత ఇలా రైస్ని తీసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెసరపప్పున రైస్లోకి యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా రైస్ ఏంటంటే పొలుకులుగా ఉందండి. అలా ఉంటే తినబుద్ధి కాదు కదా. సో అందుకోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులోకి కొంచెం వాటర్ తర్వాత కూడా లైట్గా యాడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి కాజూస్ యాడ్ చేసుకుంటున్నాము. కాజుని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని, ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి కాబట్టి ఇక్కడ ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాము. సో ఇది ఇలా కుక్ అయ్యే లోపల మనం క్షీరాన్నం కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో ఇది ఇలా ఉడుకుకొచ్చిందండి అది కుక్ చేసుకునే లోపల. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇలా కలుపుకునే లోపల మనం ఏం చేద్దామంటే దీనిలోకి టాపింగ్స్ యాడ్ చేస్తాం కదా, కాజు, బాదం అవి వేసి జనరల్గా కాజు, బాదం, కిస్మిస్ ఇలా యాడ్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం ఇందులోకి కాజు, బాదం అండ్ కొబ్బరి యాడ్ చేద్దాం. ఇక్కడ ఏం చేసామంటే కొబ్బరి ముక్కల్ని ముందుగానే నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఎప్పుడన్నా ఇలా పెద్ద పెద్ద వంటలు చేసి వచ్చినప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ బాదం, కాజు అండ్ కొబ్బరి మూడింటిని సన్నగా చూపిస్తున్న విధంగా తరిగి స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. అది ఒక ప్యాన్ లో ఇప్పుడు గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇలా అయ్యే లోపల మనకి ఇక్కడ ఇది కూడా ఉడికి వచ్చేస్తా ఉంది. ఇలా ఉడికి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని 2-3 సార్లు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి తీసి పక్కన పెట్టేస్తే ఎమ్మీ అండ్ టేస్టీ కట్టి పొంగల్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటది. ఇప్పుడు ఈ పాయసం కూడా రెడీ అయిపోయినట్టే. ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 సార్లు కలుపుకుందాం. ఇలా కలుపుకునే లోపల మన కొబ్బరి ఇది కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని పాయసంలోకి యాడ్ చేసుకుంటున్నాం. ఈ లోపల అక్కడ పూర్ణం బూరెల కోసం లోపల పిండి రెడీ అవుతుంది అండ్ కట్టి పొంగల్ కూడా లైట్గా కుక్ అయిపోతుంది ఇంకా లాస్ట్లో అది. ఇలా సైమల్టేనియస్ గా 2-3 వంటలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మన పాయసం రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం ఒక 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలో అన్నా తీసుకోవచ్చు, లేదా ఇదే గిన్నెలో ఉంచేస్తారన్నా కూడా ఉంచేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, చాలా సింపుల్ గా 2 రెసిపీస్ అయిపోయింది. 1 స్వీట్ అండ్ 1 హాట్ రెసిపీ. ఇప్పుడు పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇందాక ప్రిపేర్ అయ్యే లోపల వాడే
మిశ్రమం కోసం ఉడికించి పెట్టుకుంటున్నాం కదా, ఇలా ఈ పచ్చిశనగపప్పుని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత స్మాషర్తో మెత్తగా మెత్తుకోవాలి. తర్వాత ఇందులోకి పట్కి బెల్లం, కొబ్బరి పౌడర్, తురుము యాడ్ చేసుకుంటున్నామండి. కొబ్బరిని తురుము పెట్టుకున్నాం, అది ఇలాచి అండ్ బెల్లం పౌడర్. బెల్లాన్ని పౌడర్ చేసుకుని పెట్టుకున్నామండి పొడగొట్టుకొని ముందుగానే. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ ముందుగానే చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా రెసిపీస్ చేసుకునేటప్పుడు కొంచెం టైం సేవింగ్ కూడా అవుతుంది. సో ఇలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడేదాకా మనం దీన్ని ఇట్లనే కలుపుతూ ఉండాలి. అడుగంటనివ్వద్దండి. క్షీరాన్నం కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇందాక కూడా కలుపుతూనే ఉన్నాము. అడుగంటితే మళ్ళీ అస్సలు టేస్ట్ కూడా కొంచెం ఏదోలాగా వస్తుంది. అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా ఈ రెసిపీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా వచ్చి ఈ టెక్స్చర్ లోకి వచ్చేదాకా బాగా కలుపుకొని అది పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం పూర్ణం పిండిలు ప్రిపేర్ చేసుకుందాం. చల్లారకుండా చాలా మంది చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్దంటే పూర్ణాలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు ఈ పూర్ణాల కోసం మనం పైన పూత పిండిని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నామండి. సో ఆ పూతపిండి రెసిపీ ఎలా చేయాలి, ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అని కావాలి అంటే ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో సూన్ అప్లోడ్ చేస్తాము. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆ పిండి ప్రిపరేషన్ కూడా చూపించలేదు అంతే. సో చల్లారిన తర్వాత మనం ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాం. ఈ చేసుకునే లోపల ఒక స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. అది వేడెక్కిన తర్వాత ఏం చేద్దామంటే మనం పైన పిండి ఉంటుంది చూడండి, దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఒక ఉండని తీసుకొని అలా స్పూన్ లో చూపిస్తున్న విధంగా పిండిని వేసుకుంటూ నెమ్మదిగా పాన్ లోకి యాడ్ చేసేసుకొని ఉడకనివ్వాలి. ఇదంతా పర్ఫెక్ట్ గా ఇంకా కుక్ అవ్వాలండి. జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. చాలా మందికి ఇరిగిపోతా ఉంటది. వేడి తగ్గిన తర్వాతే బాల్స్ చేయండి. లైట్ వేడి కూడా ఉండకూడదు, చల్లారాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా జాగ్రత్తగా స్పూన్ తో వేసుకొని చేత్తో వేసుకోవడానికి రాకపోతే స్పూన్ తో వేసుకోవడం చాలా బెటర్. అప్పుడు మనకు కూడా అబ్బా నైవేద్యం మంచిగా రాకపోతే కొంతమంది ఫీల్ అవుతారు, సెంటిమెంట్ గా నైవేద్యం బాగోకపోతే ఏదో బాగోదు అని. అట్లా కాదు, జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే అన్ని అవే బాగుంటాయి. సో ఇలా పూర్ణాలు అన్నిటిని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా ఏళ్ళ తర్వాత పర్ఫెక్ట్ షేప్ లో చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి. సో ఇప్పుడు మనం దబ్బకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి. సో ఈ రెసిపీ కోసం ఏం చేసామంటే ఒక పాన్ లో ఆయిల్, ఆవాలు, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్ అండ్ వైట్ ఉరద్ దాల్ యాడ్ చేసుకుంటున్నాం. సో అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనం ఏం చేసాం, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అండ్ అల్లంని సన్నగా తరిగి పెట్టుకుని కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నామండి. సో ఇలా ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఈ కట్ చేసుకున్న ఈ అన్ని మిశ్రమాన్ని ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకుని 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. సో అలా వేగే లోపల మనం దబ్బకాయని రసం పిండుకొని పెట్టుకున్నామండి. సో దబ్బకాయ జనరల్ గా అన్ని సీజన్ లో దొరకదు, దొరికినప్పుడు వాడేసుకోవాలని అంటారు కదా. సో అట్లా ఒక్కసారి దబ్బకాయ పులిహోర ట్రై చేయండి. దబ్బకాయ అవైలబుల్ గా లేదంటే నార్మల్ చింతపండు, నిమ్మకాయ, చింత చిగురు, ఏదన్నా ఉసిరికాయ పులిహోర ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఆ ప్రిపేర్ చేసుకున్న పల్లీల తాలింపులోకి మనం కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఉడకనిచ్చాము. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేసాం, పులిహోర కోసం ముందుగానే రైస్ ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఈ తాలింపులోకి ఆ రైస్ మిక్చర్ ని యాడ్ చేసేసి దబ్బకాయని మంచిగా పిండుకొని పెట్టుకున్నాం. గింజలు మొత్తం తీసేసి ఒట్టి జ్యూస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాం. చూసారు కదా, ఎటువంటి గింజలు లేకుండా, పల్ప్ కూడా లేకుండా మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసి జస్ట్ జ్యూస్ ని ఇందులోకి యాడ్ చేసి కలిపేసుకుంటున్నామండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ దబ్బకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. దీని ప్లేస్ లో చింతపండు నిమ్మకాయ కూడా వాడచ్చు. నవ్ లెట్స్ మేక్ దబ్బకాయ కట్ రసం. దబ్బకాయ లేకపోయినా నార్మల్గా ఈ కట్ రసం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆవాలు, మెంతులు, రెడ్ చిల్లీ, నెయ్యి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేసాం, పూర్ణం లోపలికి పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిపైన ఉన్న వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నార్మల్ వాటర్ ని యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఉప్పు, పెప్పర్, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం ఉడకనివ్వాలండి. ఇలా ఉడికి వచ్చిన తర్వాత మనం దీనిపైకి దబ్బకాయ రసంని యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. పులుపు కోసం చింతపండు రసం అన్నా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన కట్ రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మరగనిచ్చేసి పక్కన పెట్టేసుకోవడమే. నౌ లెట్స్ మేక్ దొండకాయ కొబ్బరి ఫ్రై. దీనికోసం దొండకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఒక కడాయిలో ఈ దొండకాయలను యాడ్ చేసుకొని కొంచెం
పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ దొండకాయలని మనం లావుగా కట్ చేసుకున్నాం, ఉడకడానికి టైం పడుతుంది. సో ఫాస్ట్గా అవ్వాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఇది మొత్తం అట్లా ఉడకనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్నది అనుకోండి, నాకు తెలిసి వాటర్ అవసరం లేదు, అది నార్మల్గా కుక్ అయిపోతూ ఉంటుంది. సో మూత పెట్టుకొని ఇట్లా ఉడకనివ్వాలి. కొంచెం సేపు అయినాక చూస్తే కుక్ అయిపోయిందండి, ఎక్కువ టైం తీసుకోకుండా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో ధనియాల పౌడర్, జీరా పౌడర్, కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాం. వాటర్ మొత్తం పీల్ చేసుకోవాలండి, అవి పీల్ చేసుకుంటది, అంతవరకు దీన్ని ఉడకనివ్వాలి. సో ఇది ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, ముందుగానే కొబ్బరిని తురిమి పెట్టుకున్నాం కదా, సో ఆ కొబ్బరి ఇంకా ఒక ఎండుమిరపకాయని సన్నగా మధ్యలో తుంపి పెట్టుకున్నాం, దానిలోకి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ కొబ్బరి మొత్తం దొండకాయ పట్టి వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటదండి. ఈ స్టేజ్ లో మొత్తం మనం ఇలా సపరేట్ చేసేసుకొని మధ్యలో ఒక రౌండ్ స్పేస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఆ రౌండ్ స్పేస్ లోకి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అందులో ఆవాలు, వైట్ ఉరద్ దాల్, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్ అండ్ కొంచెం జీరా యాడ్ చేసుకున్నాము. ఇదంతా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఇట్లానే బయట కింద కూడా కలపకుండా వేయించుకొని లైట్ ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలండి. ఇదిలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎందుకంటే తాలింపు జనరల్ గా ముందుగా యాడ్ చేసుకుంటాం, కాకపోతే మనం ఏం చేసాం, ఇక్కడ దొండకాయలు ఉడకాలి కాబట్టి తాలింపు ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్ గా దొండకాయలు వాటర్ యాడ్ చేసాం. సో ఇది ఇలా పీల్చుకున్న తర్వాత ఇందులో ఆయిల్ తాలింపు యాడ్ చేసుకుని మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే మన దొండకాయ కొబ్బరి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా తక్కువ టైంలో ఎన్ని వంటకాలు అయిపోయాయో. నౌ లెట్స్ మేక్ దబ్బకాయ బెండకాయ పులుసు. చెప్పాం కదా, దబ్బకాయ ఉంది కాబట్టి దాంతో మోస్ట్ ఆఫ్ రెసిపీస్ అయ్యాయి. మేము దబ్బకాయ యాడ్ చేసే క్లిప్ ఒకటి అవైలబుల్ గా లేకపోతే దబ్బకాయ ప్లేస్ లో మీరు పులుపు ఐటమ్ అన్న యాడ్ చేసి దాన్ని అవాయిడ్ చేసేస్తున్నా నో ప్రాబ్లం, మిగతా రెసిపీ అంతా ఇట్లానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం ఒక పాన్ లో కొంచెం ఆయిల్, ఆవాలు, మెంతులు, జీరా, రెడ్ చిల్లీస్ అండ్ ఇంగువ యాడ్ చేసుకొని లైట్ గా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, దెన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా వేయించుకోవాలి. ఇవి లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇట్లానే స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇది ఇలా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో కొంచెం సేపు అయిన తర్వాత ఇలా మగ్గుతుంది కదా, ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు కలుపుకొని దీనిలోకి మనం బెండకాయలు యాడ్ చేసేసుకుందామండి. చూసిన కదా ఇట్లా ఉల్లిపాయలు బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. ఈ స్టేజ్ లో మనం ఇందులోకి బెండకాయలను యాడ్ చేసుకుంటున్నాం. ఇవి కొంచెం పెద్దగా కనపడే సైజ్ లో కొంచెం లావుగా కట్ చేసుకున్నాము. బెండకాయ పులుసులోకి ఇట్లానే ఉంటే బాగుంటది కదా, సో అందుకు ఈ బెండకాయ పులుసు కూడా చాలా బాగుందండి. వన్స్ ట్రై చేయండి, దబ్బకాయ ఉంటే డెఫినెట్లీ ఇందులో నుంచి దబ్బకాయ చేసిన రెసిపీస్ లో అట్లీస్ట్ ఒక 2 అన్నా ట్రై చేయండి అండ్ డోంట్ మిస్ కట్ రసం, అది చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. బెండకాయ దొండకాయలోకి ఎక్కువ ఉప్పు పట్టదండి, కొంచెం సరిపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. సో తర్వాత మూత పెట్టుకుని దాన్ని ఉడకనివ్వాలి. సో ఇలా అప్పుడు మనం అక్కడ కట్ పొంగల్ చెప్పాం కదా, కట్ రసం ఉడుకుతా ఉంటుందని, సో ఇది ఇలా ఉడుకుతా ఉండింది. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని బెండకాయలను కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇందులోకి ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జనరల్ గా దానిలో ఉన్న వాటర్ తోనే కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఉడకనివ్వాలండి. తర్వాత మూత పెట్టుకొని కుక్ అవనిద్దాం. కొంచెం ఎక్కువ పులుసు లాగా కావాలి కాబట్టి మనం ఒక హాఫ్ ఆర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఈ స్టేజ్ లో ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇది ఇలా 2-3 నిమిషాలు మిక్స్ చేసుకుని ఉప్పు కారం అంతా బెండకాయలోకి పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఇంకా ఉడకనివ్వాలి. సో ఇలా మూత పెట్టుకొని ఇది కుక్ అయిన తర్వాత ఏం చేద్దామంటే, మనం ముందుగానే కొబ్బరిని తురిమి పెట్టుకున్నాం కదా, ఈ స్టేజ్ లో ఆ కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు మళ్ళీ బాగా కలుపుకోవాలి.
సో ఇవాళ చూపించిన రెసిపీస్ అన్నిట్లో దబ్బకాయని ఇంకా కొబ్బరిని వాడినట్టు ఇంకా ఏ రెసిపీస్ లో వాడలేదు అనుకుంటా. అంత సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. ఆ కొబ్బరి అండ్ దబ్బకాయ వల్లనేమో మన రెసిపీస్ కి ఇంకా మంచి రుచి వచ్చింది. ఇది ఇలా మూత పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ కట్టేసి ఆ వేడి మీద ఇంకొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బెండకాయ దబ్బకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్ లో ఏం చేసామంటే దబ్బకాయ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద అలానే ఉడకనిద్దాము. సో అలా ఉడకనిచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. నవ్ లెట్స్ మేక్ గార్లు. ఇది వచ్చేసి మన లాస్ట్ రెసిపీ మన మహానైవేద్యం రెసిపీస్ లో. సో గార్ల పిండిని ముందుగానే ఇక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామండి. సో ఇట్లా గార్లని నెమ్మదిగా వేడెక్కిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాము. గార్లు నల్లగా ఉన్నాయి అనుకోద్దండి, ఇది మనం పొట్టు మినపప్పుతో ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ చెప్పడం మర్చిపోయాను, పూర్ణాలది పై పూత పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికోసం మనం 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు అండ్ 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుని ఆ పూత పిండిని ప్రిపేర్ చేసుకున్నామండి. అక్కడ యాక్చువల్లీ చెప్పాలి బట్ దాన్ని మిస్ చేసినందుకు ఇక్కడ చెప్తున్నాను. మనం కొన్ని చిల్లు లేని గారెలు కూడా చేసుకున్నాము. ఇంట్లో ఒక మనిషి చిల్లులు ఉంటే గారెలు తినరు, సో అందుకోసం కొన్ని గారెలు అట్లా చిల్లులు లేకుండా ఉంటాయండి. ఇలా అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకున్నాము. ముందుగా చెప్పిన ఇందులో పొట్టు మినపప్పు వాడాం కాబట్టి ఆ కలర్ లో ఉంది, లేదంటే నార్మల్ గార్ల్ కలర్ లోనే ఉంటది. సో ఇలా మనం అన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఒక్కసారి చూద్దాం ఏమేమి చేసుకున్నామో. క్షీరాన్నం, కట్ పొంగల్ చూసారు కదా, ఇలా చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటది. దబ్బకాయ పులిహోర, ఇలా ఇవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి దేవుడి ముందు ప్రసాదంగా పెట్టాం. చాలా సంతోషంగా నిండుగా అనిపించింది. పూర్ణం, గార్లు, దొండకాయ కొబ్బరి ఫ్రై, బెండకాయ పులుసు, ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నామండి మనం ఇక్కడ. ముద్దపప్పు అండ్ కట్ రసం. చూసారు కదా, ఇలా సింపుల్ అండ్ టేస్టీగా యమ్మీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ గా కర్డ్, నెయ్యి, రైస్ అండ్ వాటర్ కూడా ఉన్నాయి. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ నైవేద్యం రెసిపీస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ షేర్ ఇట్ టు పీపుల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe to our channel. Please do watch our full video and saree draping video కూడా soon upload చేస్తాము. Don't forget to subscribe and like our channel and please do watch our videos. Bye bye.